చల్లగా ఉండి తాగేసి ఇదంటావా? చికెన్ పలావ్ నా అకౌంట్ లోనే ఇది కూడా తెప్పించాను, ఇది కూడా తినేసేయి. ఇక ఇదంటావా? వాళ్ళని పెద్ద మనిషి కూడా కదండి, వాళ్ళ నుంచి వచ్చిన పరువాల పెట్ట, దీనిని వాడుకో. ఈ 4 కలిసిలో కోసమే వీడిని తీసుకురామన్ను నాకు చిన్న పని చేసి పెట్టు. అదేమిటో తెలుసా? ఈ కాగితాలపై చిన్న సంతకం చేసి పెట్టు. దానితో తల నాకు దక్కుతుంది, సమస్య తీరిపోతుంది. లేదని ఉన్నపటిలో చట్టం నా కళ్ళు, నీటి నా నోరు, నిజాకి నా ఊరని నీ మాటలకు చెప్పావు, తలను పుస్తకాలు నరికేస్తా. ఆవేశపడకు, నేను చెప్పేది విను. ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, ఆడి మసైపోతావు. నేను చెప్పేది కూడా ఒక్కసారి విను. ఈ బ్రీడ్ కేసుల్లో 10 లక్షలు ఎలా వచ్చాయో తెలుసా? రౌడీజం, గుండాయిజం చేసి తెచ్చావు. అని కొంతమంది ఆడపడుచుల ముత్తైదుతనాన్ని పోగొట్టి తెచ్చావు. ఇక ఈ 4 శాల్తీలు తెచ్చేవాడిని. ఇక సత్యరాజ్, నేను చెప్పేది విను. ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడి సంపాదించే వాడిని మాలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఏమంటారో తెలుసా? కొజ్జా నా కొడుక అంటారు. నేను అలాంటి కొజ్జావాణ్ణి కాదురా, కంటి దుబ్బుతో కడుపు తెప్పించగల మగాన్నిరా. చెప్పేది పూర్తిగా వినరా, ఖర్చు నా పింద. చెప్పేది పూర్తిగా వినరా, ఖర్చు నా పింద. తరువాత ఇది బీర్ బాటిల్. ఈ ఒక్క బాటిల్ నీ అకౌంట్ లో నా కోసమే తెచ్చానంటే ఆ ఒక్క బాటిల్ మందు తాగి మత్తులో మునిగి నీ చెత్త కాగదాలపై సంతకం పెడతానని చెత్త ఆలోచనతో వచ్చావన్నమాట. వా, వండర్ఫుల్ జోక్. సత్యరాజ్, ఒక్క బాటిల్ కాదురా, 100 బాటిల్తో వచ్చిన నా ఎడమ చేత్తో విసిరివేసి ఈ చేత గోలీ తోడ తాగించగలరా ఈ సౌదర్ సింహం. సింహాన్ని, జయసింహాన్ని ఆకలేస్తే నీవు తెచ్చిన చికెన్ పలావు తినదురా. ఆకలి అంత ఇవ్వాలని చూసిన గోండాలను గుండెలు చీల్చి ఎర్రని రక్తం తాగుతుంది. ఈ రక్తం త్రాగమంటావా? చాలా దుర్గా ప్రవర్తిస్తుందా? నా ప్రవర్తన తగిన పక్కన పెట్టు. 4వది ఇంకొకటి ఉంది, అది కూడా చెప్పదు. ఇక దీన్ని పార నుంచి నా కోసమే తెచ్చావన్నమాట. విశ్వామిత్రుడు సైతం మేనక అందాన్ని ముగ్ధుడై తన తపస్సును భగ్నం చేసుకుని ఉండవచ్చునేమో, కానీ నేను అలా కాదురా. దీన్ని మించిన అందగత్తెను తీసుకొచ్చి నా ముందు నగ్నంగా నిలబెట్టిన నిగ్రహించుకోగల యథాశి ఈ జయసింహాస్తుంది. చివరిసారిగా ఏమన్నా మొన్నటిలాగా సినిమా డైలాగులు చెప్తే పుత్తను పుస్తకాలను నరికేస్తావా? నువ్వు నరికేస్తాను కానీ వెనక్కిపోవడానికి నేనేమైనా అమూల్ డబ్బా పాలు తాగి పెరగలేదురా. అమ్మ రొమ్మ పాలుతో పగవాడిని పడగట్టగల పురుషం ఉంది, అన్యాయం ఎదిరించే రాజస్యం ఉంది. నువ్వు అమ్మ పాలు మగవు, డబ్బా పాలు మగవు, నాకు అనవసరం. నాకు కావాల్సింది ఆ పాత బస్తీలని పోరంబాబు స్థలం. అందుకేనా ఇప్పుడే వెళ్ళి ఆ స్థలాన్ని కబ్జా చేస్తా. ఒక కలెక్టర్ చెబుతున్నాను విను. ఆ స్థలాన్ని ఈ రోజే పేద ప్రజలకు వశించేసి వస్తా. చేతనైతే అక్కడికి రా, చూసుకుందాం. వెళ్ళి ఆ స్థలాన్ని అడిగడపై గొడ్డలు పడిగలుగుతాయి, ఆ సొంతం చేసుకుంటా. ఎవడేస్తాడు చూస్తారా? సత్యరాజ్, మా తెలుగు తల్లిని మల్లెపూలతో అభిషేకిస్తాను కానీ నీలాంటి వాడు అడ్డొస్తే నరాలు తీస్తాను. ఆ కొడక మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి కాడం చేయరా, నయనంతుడానికి సిల్కుదేరని మిగిలిపోతుంది. మర్యాద మా దారికి అడ్డు తప్పుకోకపోతే ఏం చేస్తావురా? నిన్నీలో కనించే శాశ్వతంగా పైకి పంపిస్తా. అన్నయ్య ముఖ్యమంత్రి, ఆయన తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఈ క్షణమే ఏ శ్రీకాకుళం దాకా ట్రాన్స్ఫర్ చేస్తాడు రా. అన్నాక ఎందుకురా, ఇప్పుడే
అప్పుడే కాల్చి పడేస్తే అడిగా కాలుస్తావా కాల్చు. నీ తుపాకులో ఒక్క బుల్లెట్ కాల్చే లోపల నా తుపాకులో 6 బుల్లెట్ నీ నుదుటి నుద్దు చేస్తాయి. పెద్ద రౌడీ అనుకుంటున్నావురా నువ్వు. రౌడీటంలో నేను నీ బాబునురా. ఈ ఉద్యోగంలో ఉన్నంత వరకే కలెక్టర్ని కాదని గొడ్డలు పట్టుకుంటే సమరసింహారెడ్డిని, కత్తి పట్టుకుంటే నరసింహానాయుడిని, విశాలం పట్టుకుంటే హేమసింహాన్ని, టోటల్గా నా పేరులోని సింహాన్ని పెట్టుకున్నా జయసింహాన్ని. ఇప్పుడే వెళ్ళి ఆ స్థలాన్ని కబ్జా చేస్తారా? కలెక్టర్ కదా ఆ హోదా వచ్చి కాపాడుకుంటావు. లేక పేరులోని సింహాన్ని పెట్టుకున్న జయసింహాన్ని కదా నరసింహ అవతారం వచ్చి కాపాడుకుంటావు. ఇష్టం రండిరా. ఈ చట్టం మాత్రం నేర్చుకోబండి రా. ఇప్పుడు నాకు ఎవరితో మాట్లాడే బావా? ఎవరు లేరు స్వాతి, పెడదాం పద. అవమానం, భరించరాని అవమానం. నేను కన్ను వేసిన కన్య పిల్లలు ఎవరు నా నుంచి తప్పించుకోలేదు. జయసింహ, నన్నే కొట్టి పంపిస్తావా? నిన్ను నీ మరదల స్వాతిని ఏం చేస్తారో చూడరా. షకీలా, హలో. ఎన్నిసార్లు ఎంజాయ్ చేసినా ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుంది. సింహమంటే చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటే చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పిచ్చి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా పిచ్చి ఒకటేదో పిచ్చి ఒక్కవేదో పిచ్చి ఆడిస్తుంటానే. రామ 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 అది తోమాలే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 రే. మట్టి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. ఫిజిక్స్ ని చదివేస్తూ
ఉన్నాడే కసక్కిలో కెమిస్ట్రీనే కలిపేస్తున్నాడే సైకాలజీ చదివేటప్పుడు నీ టెక్నాలజీ చూపిస్తాడు లపాలజీ జిపాలజీ మొత్తం నేర్పాడే టెక్నాలజీ టెక్నాలజీ నేర్పిస్తాడు టెక్నాలజీ టెక్నాలజీ పెట్టేందుకు పట్టాపట్టాను అయ్యయ్యో రామ 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 అయ్యో రామ రే అది తోమాలే లేని ప్రేమ ప్రేమ రే మట్టి చిన్నోడే బిడ్డకొచ్చాడే అడవిలాంటి గంధాలే ఆక్రమించాడే ఆటోగ్రాఫీ చేస్తానంటాడే బయోగ్రఫీ రాస్తానంటాడే ఫోటోగ్రఫీ తీసుకోబుతాను కపేలు కాంప్యూటీ కపే తీసుకోబుతాను పిచ్చి రెచ్చి పేరాగ్రఫీ సరిపోదంటాడే గుచ్చి కొరియోగ్రఫీ కావాలంటాడే గుచ్చి క్రమటోగ్రఫీ పట్టించేందుకు పుట్టి పెరిగాను రామ రామ